మీకు అందరికీ తెలిసిందే, మీరందరూ విపుణులు ముందు చాలా చేసి ఉన్నారు ఆల్రెడీ. ఈసారి చాలా కష్టపడ్డాం. అత్యధికంగా మనం కూడా 10,000 పైగా ఓట్లు జాయిన్ చేస్తుంది. 10,224 ఓట్లు మనం జాయిన్ చేయడం అనేది కూడా చాలా మంచి పరిణామం. ఇవి కాకపోతే వాళ్ళందరినీ రీచ్ అవ్వడం కూడా మనకు అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని రకరకాలుగా రీచ్ అవ్వాలి. ఈసారి అయితే కనుక ప్రతి 30 మందికి ఒకళ్ళు ఉన్నారు. నేనైతే నా ప్రతిపాదన అయితే ఏ వార్డుకి ఆ వార్డుని సెపరేట్ చేసిద్దామో అని ఆల్రెడీ చెప్పాను. దానికి కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఏ వార్డుకి ఆ వార్డు పూర్తిగా సెపరేట్ చేసుకుని ఎక్కువ ఓట్లు దాంట్లో ఉంటే కనుక ఇద్దరిని కాక ముగ్గురిని పెట్టుకుందాము, ఇలా డిఫరెన్షియేట్ చేసుకుని వెళ్దాము అని చెప్పాను. చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అదే బెటర్ ప్రపోజిషన్ అన్నారు. ఎందుకంటే ఆ సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్తే ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఒకళ్ళు ఎక్కడ ఉంటారు, ఇంకోళ్ళు ఎక్కడే ఉంటారు. అయితే మిగతా వాళ్ళు అన్నట్టుగా దీనిలో కూడా బయట ఎక్కడెక్కడో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వేరు చోట్ల. అలాగే ఈ సమావేశాలు కూడా మనం ఏర్పాటు చేసుకొని, అలాగే మనకి మున్సిపల్ ఆఫీసులో కానీ వీటిలో కానీ చాలా అంటే గవర్నమెంట్ వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాగే వాళ్ళందరినీ రీచ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకుని ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మనకి అంటే నాకు తెలిసి ఈసారి ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ ఎటు గెలుస్తాం కదా, మనం వస్తే ఉంది రాకపోతే ఏముంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది బయట ఉన్న వ్యక్తులు. సో రాకుండా చూసుకుని మనం ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా మనం చేద్దాం. కానీ ప్రతి ఒక్కరూ ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్నికల్లో ఎలా అయితే చేశామో ఎమ్మెల్యే ఎన్నికల్లో మనం అంత అద్భుతంగా పనిచేసాం. చరిత్రలో అంటే మనం చేసినంత గొప్పగా రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగిందా అంటే అనుమానం. ఎందుకంటే అంత కలిసికట్టుగా ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు, ఎవరేం పని చేస్తున్నారు అనేది స్పష్టమైన అవగాహనతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం జరిగింది. అదే అవగాహనతో దీనికి కూడా ముందుకెళ్తే 90% ఓటింగ్ ఈయనకి ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో మనం తప్పకుండా ప్రతి ఒక్కరిని టచ్ చేద్దాం, మన స్పెషాలిటీ చూపిద్దాం. దాంతోపాటు మనకు కూడా ఆల్రెడీ ఆయనతో కూడా మాట్లాడున్నాను. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఆయన. అంటే మాకు నాయకుడిగా తెలిసినప్పుడు మేము చదువుకునేటప్పుడు గుంటూరు ఆలపాటి రాజా గారు. అలాగే అప్పటి నుంచి చూస్తా ఉన్నాను. ఏమాత్రం కొంచెం కూడా చెరగని వ్యక్తిత్వం అయింది, ఏమాత్రం చేంజ్ లేని వ్యక్తిత్వం. సో తప్పకుండా మనకు కూడా మనం గెలిపించుకుంటాం. ప్లస్ ఆయన మనకు కావాల్సిన పనులు కూడా చేయించుకుంటూ కూడా ఆయన కూడా ఉపయోగపడతారని తెలియజేసుకుంటాం. సెలవు చేసుకుంటున్నాను. లెట్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.